3వ కీర్తన మనం మార్చి చదువుదాం. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కీడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. 5వ వచనం, యెహోవా నాకు ఆధారము. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి ప్రసన్నమైన నామమున నీ ప్రార్థనా మందిరావణములో, నీ తేజో మహిమ నివసించే స్థలములో నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేసి మా బలులను యాగములను మీకు ప్రీతికరమైన అర్పణలుగా సమర్పించుట కొరకై మమ్మను సిద్ధపరిచి తీసుకుని వచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాము. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రములు. వాక్యము కూడా అనుగ్రహించుము. నన్ను మీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరచుము. అవసరమైన మాట నోట ఉంచుము. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి హృదయానుసారుడైన దావీదు యొక్క క్రైస్తవ జీవితం సుఖదుఖాల సమ్మిళితం. వెలుగు చీకటిల సమ్మిళితం. అలాంటి క్రైస్తవ జీవితంలో దావీదు ప్రయాణించిన మార్గం చాలా దూరమే. ఆ మార్గమంతటిలో దావీదు యాత్ర చేసిన దినములలో దేవుణ్ణి స్తుతించుట కొరకై, ఆరాధించుట కొరకై యెహోవా కట్టడలు దావీదుకు హేతువులాయనన్న సంగతి మనం గమనించవచ్చు. ఆ కారణాన దావీదు దేవుణ్ణి ఆరాధించుటలో వెనకంజ వేసినవాడు కాదన్న సంగతి కూడా మనం ఎరుగుదము. ఈ 3వ కీర్తన తన కుమారుడైన అబ్షాలోము యుద్ధ నుండి పారిపోయినప్పుడు దావీదు చేతిలో నుండి జాలువారిన అనుభవం అంటే తప్పు కాదేమో. 3-4 కీర్తనలు 2 ప్రాముఖ్యమైన విషయాలను మనకు తెలియచేస్తున్నాయి. తను 9 నెలలు మోసి కన్న కుమారుడే తన తరిమినప్పుడు ఏ తండ్రికైనా దేవుణ్ణి ఆరాధించి స్తుతించే మనస్సు కలుగుతుందంటారా? అది సాధారణంగా జరగదు. కానీ దావీదు అలాంటి పరిస్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించడానికి పూనుకున్నాడు. కుమారుని చేత తరంబడుతూ ఉన్నప్పుడు సాధారణంగా రాత్రి నిద్ర పడుతుందంటారా? మనకే సమస్యలు ఉన్నప్పుడే నిద్ర పట్టదు. సమస్యలు లేకపోతే ఇంక అసలే నిద్ర పట్టదు. దావీదుకు ఇంత బీభోత్సవమైన సమస్య ఉన్నప్పటికీ ఆయన అన్నాడు, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఎప్పుడు మేలుకుంటాం? ఉదయాన్నే మేలుకుంటాం. ఎప్పుడు పడుకుంటాం? రాత్రి పడుకుంటాం. కనుక దావీదు యొక్క 3వ కీర్తన మనకి ఏ జ్ఞాపకం చేస్తుంది? ద మార్నింగ్ సామ్, ఉదయకాల కీర్తనను తెలియచేస్తుంది. నా ప్రక్కన 10,000 మంది వచ్చినను నేను భయపడను.
ఇది నిజంగా చాలా ఊహకు మించిన మాట. మన గురించి వేరే వాళ్ళు చెడ్డగా మాట్లాడితేనే మనం భయపడిపోతామే, మన చుట్టూ ఒక 5 మంది చుట్టుకుంటే భయపడిపోతామే, ఇంకా 10,000 మంది వచ్చి ఒక్కని చుట్టూ చుడితే భయపడని వాడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు అని బైబిల్ సెలవిస్తున్నది. ఆ వ్యక్తే దావీదు. దావీదు అలాగ దేవుని సన్నిధిలో ఉండి మనుషునికి భయపడక దేవునికి మాత్రమే భయపడటానికి హేతు ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉండాలి కదా. ఆ బలమైన కారణాన్ని 5వ వచనములో మనం చదువుకున్నాం. యెహోవా నాకు ఆధారము. దావీదు ఆధారపడవలసిన విషయాలు, ఆధారపడదగిన విషయాలు తన జీవితంలో కోకొల్లలు. ఉదాహరణకి దావీదు యొక్క అందాన్ని బట్టి దావీదు ఆధారపడవచ్చు, దావీదు యొక్క రాజ్యం మీద ఆధారపడవచ్చు, దావీదు తనకు కలిగిన ఐశ్వర్యం మీద ఆధారపడవచ్చు, దావీదు తనకు కలిగిన కుటుంబం మీద ఆధారపడవచ్చు, దావీదుకు తనకు కలిగిన మామ మీద, భార్య మీద ఆధారపడవచ్చు. అయితే దావీదు ఆధారము అవి ఏవియూ కావు. దావీదు యొక్క ఆధారము భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. మన ఆధారం కూడా భౌతికమైనది కాకుండా ఆత్మ సంబంధమైనదైతే ఎంత బాగుండు. మనం అనేకసార్లు ఆత్మ సంబంధమైన దానికంటే భౌతిక సంబంధమైన దాని మీద ఆధారపడుతున్న కారణం చేత మనం భయపడుతున్నామంటే తప్పంటారా? మరి దావీదుకు యెహోవా నాకు ఆధారం అని చెప్పటానికి ఏ విషయాలు ఆయన ప్రోత్సహించినాయి? దావీదైతే దేవుని యొక్క ఆధారాన్ని ఇక్కడ గమనిస్తున్నాడు. మరి మన సంగతి ఏంటి? మనకైతే కనీసం దేవుడు 5 రకాలైన ఆధారముగా ప్రత్యక్షపరచబడినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి ఆధారమో యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 12 వర్స్ 3. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందరు. ఆ దినమున మీరు ఇలాగందరు, రక్షణాధారము, ద సోర్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన రక్షణకు ఆధారము యెహోవాయే. యెషయా భక్తుడు దేవుణ్ణి రక్షణాధారముగా గమనించినట్లు ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోవా నాకు ఆధారము. ఏం ఆధారము? మొదటిది రక్షణాధారము. రక్షణ కొరకై పరితపిస్తున్నప్పుడు 3వ కీర్తనలోనే మనం చివరి వచనాల్లో చూస్తున్నాం, రక్షణ యెహోవాది, ద సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. కనుక మనం పాపమును బట్టి పాతాళమునకు పరుగులు తీస్తుండగా, మనము నమ్ముకున్న మార్గము నేరుగా పాతాళంలోనికి మనల్ని తీసుకుని వెళుతుండగా, పాతాళములో కేకలు వేయటానికి మనం సిద్ధపడి ఉండగా, దేవుడు ఆ మార్గము నుంచి మనల్ని తప్పించి మళ్లించుట కొరకై తన ప్రేమను యేసుక్రీస్తు ప్రభువులో వెల్లడి చేయట కొరకై యేసు ప్రభువును మానవాకారమున భూమి మీదకి పంపించటానికి ఇష్టపడ్డాడు. ఆ దైవమైన యేసుక్రీస్తు పరలోకము నుండి భూమి మీదకి దిగివచ్చి పాపరహితుడిగా జీవించి పాప మెరుగని వానిగా సిలువ మీదకి వెళ్ళి మానవ పాపం అంతటినీ భరించటానికి ఇష్టపడ్డాడు. ఆయన యొక్క శిలువ రక్తమును బట్టి పాపాత్ములమైన మనకు రక్షణ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించినాడు. ఆ శిలువ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన యొక్క పాపాన్ని దేవుడు ఆ యేసు ప్రభు వారి మీద మోపిన స్థితి మనకు చూపించి, అదే సమయంలో యేసు ప్రభు ద్వారా మనకు ఉచితముగా కలిగిన రక్షణాధారాన్ని వెల్లడి చేసిన కారణము చేత ఈ దినము చెప్పిన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషముతో ఆయన ప్రేమ చిహ్నాల చుట్టూ చేరి వచ్చి ఆయన ఆరాధించుట కొరకాయి శ్లాఘనీయమైన భాగ్యాన్ని కలిగిన మనం ఎంత ధనిలము. యెహోవా నాకు ఆధారము. ఏం ఆధారము? రక్షణాధారము. అందుకే శిలువ యొక్క కార్యక్రమాన్ని గురించి భక్తుడైన యెషయా 53వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4-5 వచనాలు ఏం చదువుతా మీరు ఆలకించండి. యేసుప్రభు యొక్క శిలువ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఆ శిలువను మనం అన్వయించుకున్నప్పుడు మనకు కలిగిన పేర్లు కనీసం 5 ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. యేసుప్రభు యొక్క రక్షణను మనం అనుభవించినప్పుడు మనకున్న మొదటి పేరేంటి? 4వ వచనం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 వర్స్ 4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను.
కనుక మనకున్న మొదటి పేరు ఏంటంటే మన రోగము. ఈ మాట ఆలకించండి, ఇట్స్ ఎ ప్లూరల్, బహువచనంలో చెప్పబడింది. మనకున్న మొదటి పేరు ఏంటంటే రోగి. ఎవరైనా మన పేరు అడిగారనుకో, మనం ఏం చెప్పాలా? మీ పేరు ఏంటంటే మా పేరు రోగి అండి అని చెప్పాలా. ఏం రోగం అంటే పెద్ద రోగం అండి అనాలా. పెద్ద రోగం అంటే మీ విశాఖ వైపు తెలియదేమో, మా రాయలసీమ వైపు పెద్ద రోగం అంటే కుష్ఠరోగం. బైబిల్లో కూడా కుష్ఠరోగము పాత నిబంధనలో పాపానికి పోలికన్న సంగతి మనకు బాగా పరిచయం. ఆ రోగం వచ్చిన వారికి ఆ దినాల్లో స్వస్థత లేదనే అభిప్రాయము దావానములో వ్యాపించేది. అలాగే పాత నిబంధనలో అలాంటి వాళ్ళని కుష్ఠరోగం చేత బాధపడిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కనుక పాపానికి మానవుడు కనిపెట్టిన ఏ పరిష్కారం కాదు. ఈ పెద్ద రోగానికి పెద్ద వ్యక్తే బలి కావాలి. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. పాపం యొక్క కుష్ఠును భరించుట కొరకై యేసు ప్రభువారు శిలువ మీదకి వెళ్ళి మన రోగాన్ని ఆయన భరించినాడు. ఆయన శిలువను భరించిన కారణం చేత ఆయన పాపముగా శిలువలో చేయబడిన సంగతి మనం ఎరుగుదుము. కనుక రెండవ పేరేంటి మనకు? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం 2వ వరుస, మన వ్యసనములను వహించెను. మన రెండవ పేరు ఏంటంటే వ్యసనాక్రాంతులం. మనకు వ్యసనం ఉన్నది. ఎందుకు వ్యసనం ఉన్నది? రోగాన్ని బట్టి వ్యసనం వచ్చింది. రోగాన్ని బట్టి ఎందుకు వ్యసనం వస్తుంది? ఈ రోగం నాకే వచ్చిందే, మిగతా వాళ్ళంతా బాగున్నారే, ఈ రోగానికి స్వస్థత ఉందంటారా? ఈ రోగం ఎంతకాలం నయమవుతుందంటారా? లేదా ఈ రోగంతోనే నేను చనిపోతానా? కనుక రోగం వచ్చిన వాళ్ళు సాధారణంగా వాళ్ళ రోగం వారిని బాధించేదానికంటే రోగాన్ని బట్టి వాళ్ళకి కలిగిన వ్యసనమే వాళ్ళని ఎక్కువ బాధించి తొందరగా లోకాన్ని విడిచిపెట్టేట్టు చేస్తుందన్న సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. కనుక సంగతి ఏంటంటే మనము అలాంటి వ్యసనముల్లో ఉంటిమి. కొంతమంది పాపం యొక్క వ్యసనాలకు లోనయుండిరి. ఈ వ్యసనము నుండి నన్ను ఎవరు విడిపించగలరు అని కేకలేసే దుస్థితిలో ఉంటిమి. ప్రభుకు స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభు అనే జగత్తుకు పునాది వేయబడక మునిపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల శిలువలో మన వ్యసనములన్నింటినీ భరించినాడు. అందుకే ఆయనకు పేరు 53వ అధ్యాయంలో చెప్పబడింది, ఆయన వ్యసనాక్రాంతుడు. మూడవది మన పేరేంటి? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. అతిక్రమకారులము. మొదటి పేరేంటి? రోగులము. రెండవ పేరేంటి? వ్యసనపరులము. మూడవ పేరేంటి? అతిక్రమకారులము. అంటే క్రమము తప్పే వాళ్ళము. ఇంక మనం చేసేదంతా అదే కదా. దేవుడు ఆదాము క్రమం విధించాడయ్యా, చెట్టు ఫలాలు తినొద్దు అని. అది క్రమము. కానీ మనం ఏం చేసాము? అక్రమం చేస్తాం. ఏదైనా సరే దేవుడు ఇక్కడ మాట్లాడొద్దంటే మాట్లాడతాం, కూర్చోద్దంటే కూర్చుంటాం, వెళ్ళమంటే వెళ్ళము. సాధారణంగా మనం చేసే కార్యక్రమాలన్నీ అతిక్రమాలే తప్ప క్రమాలు కాదు. అందుకే అతిక్రమకారులమై ఉంటిమి క్రీస్తుకి వెలపట. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని క్రమములోనికి తీసుకుని వచ్చుట కొరకై మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. నాలుగో పేరేంటి? 53వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ వచనం 2వ వరుస, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఇప్పుడు మనం దోషులము. ఈ మాట మీరు ఆలకిస్తున్నారా? మన 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 కనుక ఇది ఎవరినో సంబంధించింది కాదు, ఎవరికోలే అనుకోవటానికి లేదు. ఈ మన అనే పదములోన యెషయా భక్తుడు తన్ను కూడా పొందుపరుచుకున్న తీరు గమనార్హం. యెషయా భక్తుడే రోగి అయితే, యెషయా భక్తుడే వ్యసనాక్రాంతుడైతే, యెషయా భక్తుడే అతిక్రమకారుడైతే, యెషయా భక్తుడే దోషి అయితే మన సంగతి ఏంటి? పాపం యొక్క దోషాన్ని బట్టి దోష తీర్పులో ఉన్నవారు, పాపం చేత పట్టబడిన ఓ స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినారు ఒకసారి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కనులెత్తి వారి వైపు చూచాడు. మోషే ధర్మశాస్త్రంలో ఇలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని వ్రాయబడింది కదా, మరి మీరేమంటారు? యేసు ప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయండి. వారంతా పాపంలో ఉన్నవారు కనుక చిన్నవారు మొదలుకొని పెద్దవారి దాకా అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆ స్త్రీ అక్కడే నిలబడుకొనింది దీనురాలుగా. అప్పుడు ఆమె వైపు చూస్తే యేసు ప్రభు అన్నాడు, అమ్మా, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? శిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు మన దగ్గరికి కూడా అందరూ రాళ్ళు పట్టుకొని వచ్చారు. చంపేస్తాం వీళ్ళు పాపాన్ని బట్టి, వీరి అపరాధాన్ని బట్టి అని మనకు మానమే తగి ఉండగా, మనము దోషత్వములో ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నోటి మాట, అమ్మా, అయ్యా, తమ్ముడు, చెల్లి, నీకెవ్వరు శిక్ష విధింపలేదా? నేను కూడా నిన్ను శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకు. బహుశా శిలువ యొద్ద యేసుక్రీస్తు ప్రభు వారు మన దోషాన్ని భరించిన, లేకపోతే మనం అంతా దోషులమే, ఆయన నిర్దోషి.
నిర్దోషి అయిన దేవుడు మన దోషములను బట్టి దోషముగా సిలువలో మార్చబడిన కారణం చేత ఆయన నిర్దోషత్వాన్ని ఇప్పుడు దేవుడు మనకు ఆపాదించినాడు. దైవమా, ఇది ఏమి ప్రేమ! 5వది ఆఖరిది ఏంటి? 53వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనం మధ్య వరుస. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, మనం శిక్షార్హులము. కనుక ఈ 5 పేర్లు మనకున్నాయి. మొదటి పేరేంటి? మనం రోగులము. రెండవ పేరేంటి? మనం వ్యసనపరులము. మూడవ పేరేంటి? మనం అతిక్రమకారులము. నాలుగో పేరేంటి? మనం దోషులము. 5వ పేరు, ఆఖరి పేరేంటి? మనం శిక్షార్హులము. ఇన్ని 5 అంతల పేర్లు కలిగిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఈ శిక్ష అంతటిని భరించి ఇప్పుడు విడుదల చేశాడు. అవును, అలాగూ చేయట యెహోవా దృష్టికి ఇష్టమాయను. ఇది ఎలాగ చేసాడంటే ఈ 53వ అధ్యాయంలో నాకు తెలిసి ఒక మాట 2 సార్లే కనిపిస్తుంది. ఏంటా మాట? 4వ వచనం మొదటి భాగం నిశ్చయముగా మొదటిసారి. రెండవసారి ఏంటి? 53వ అధ్యాయము 9వ వచనం చివరి భాగం నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. ఆయన నిశ్చయానికి మన నిశ్చయానికి ఎంత తేడా ఉంది? నిశ్చయముగా మనం రోగస్తులము, నిశ్చయముగా వ్యసనపరులము, నిశ్చయముగా అతిక్రమకారులము, నిశ్చయముగా దోషులము, నిశ్చయముగా శిక్షార్హులం. అయితే ఆయన నిశ్చయానికి వస్తే నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. వాట్ ఏ కాంట్రాస్టింగ్ పర్సనాలిటీ! ఆయనకు మనకు ఎంత భిన్నత్వం ఉన్నదో చూడండి. ఆయన ఏదో ఉత్తర ధ్రువాన్ని ఉంటే మనం దక్షిణ ధ్రువంలో ఉన్నట్టు మన జీవితాలు మనకు అట్టే సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. సెలవులో యేసుప్రభు యొక్క రక్తాన్ని మనం అనుభవించిన కారణం చేత మన పాపాలు తీసివేయబడ్డాయి, మన శిక్ష తీసివేయబడింది. అందుకే రోమా 8:1 చెప్పబడింది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు అమ్మా నేనును నీకు ఏ శిక్ష విధింపను. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ దగ్గరికి వచ్చినప్పుడు దేర్ ఈస్ నో కండెమ్నేషన్, దేర్ ఈస్ నో పనిష్మెంట్, దేర్ ఈస్ నో పెనాల్టీ, బట్ దెర్ ఈస్ ఓన్లీ పార్డన్. అక్కడ క్షమాపణ మాత్రమే ఉన్నది. యెహోవా నాకు ఆధారము, కనుక నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, నేను భయపడను, రక్షణ యెహోవాదే. యెహోవా నాకేం ఆధారము? రక్షణ ఆధారము. రెండవది చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 26. రోమా 3:26. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. ప్రభుకు స్తోత్రములు. ఈయన రక్షణాధారం మాత్రమే కాదు, ఈయన కరుణా ఆధారం. కరుణ అనే మాట ఎవరి దగ్గరైనా పొందాలి, వినాలి అంటే ఈయన యొద్దకే రావాలి. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. బహుశా యేసుక్రీస్తు ప్రభు యొక్క లేదా దేవుని యొక్క లక్షణాలన్నింటినీ దావీదు ఎరిగాడేమో, అందుకనే కరుణాధారంగా దేవుని గుర్తించినాడు. దావీదు యొక్క కీర్తనలో మనం ఎక్కువ ఈ మాట చూస్తాం, దేవా నన్ను కరుణించవా. దావీదు దేవుని యొక్క కరుణే కావాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే రోమా పత్రికలో అపోస్తుడైన పౌలు కూడా దాదాపు అదే మాట, కరుణ కనికరము దాదాపు మనకు తెలుగులో ఒకే మాటే వాడబడుతూ వచ్చినాయి. పౌలు అపోస్తులు అన్నాడు, పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికాడై ఇంటిని, తెలియక చేసి తిని, అవివేకాన్ని బట్టి చేసి తిని, అయితే ఇప్పుడు కనికరింపబడి తిని. దేవుని కనికరం లేకపోతే, దేవుని కరుణ లేకపోతే బహుశా మనం ఈ స్థితిలో ఉండేవారం కాదే. మనం రక్షించబడిన తర్వాత తెలిసి తెలియజేసిన పొరపాట్లను బట్టి క్షమాపణ దేవుడు మనల్ని కరుణించకుండా ఉంటే మందిరం నిండేది కాదేమో. ఓ దినాన్ని యేసుప్రభు వారు అలా దారి మీద వెళుతూ ఉంటే ఓ గ్రొడ్డివాడు యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు, కేకలేస్తున్నాడు. ఆ కేకల్లో ఒకే ఒక మాట రాయబడింది బైబిల్లో, ఏంటది? దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆ ఒక్క మాట మన హృదయంతరంగంలో నుండి బయటికి పెళ్ళుకి దావానములో వస్తే యేసుక్రీస్తు ప్రభు ఆ మాటను దాటిపోలేడు. ఆయన చేత కాదు, ఆయన బలహీనుడు తప్ప. ఆయన కరుణించాలని ఎదురు చూస్తున్నాడు. అందుకే బైబిల్లో రాశారు, దాసుడు తన యజమాని తట్టు చూచినట్లు, దాసి తన యజమానురాలి చేతుల తట్టు చూచినట్లు యెహోవా కరుణించు వరకు.
మన కన్నులు ఆయన ఎదుట చూస్తున్నాయి. ఆయన కరుణించకపోతే మనం ఎలాగుండగలము? ఇన్ని రోజు ప్రతి అనుక్షణం ఆయన కరుణే, ప్రతి దినం ఆయన కరుణే, ప్రతి వారం ఆయన కరుణే, ప్రతి నెల ఆయన కరుణే, ప్రతి సంవత్సరం ఆయన కరుణే. మనం పాపం చేసి పడిపోయినప్పుడు కరుణించి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు అక్కడికి వచ్చినారు. ఒక వ్యక్తి పరిసయ్యుడు, ఒక వ్యక్తి సుంకరి. పరిసయ్యుడు మామూలుగా నిలబడి ప్రార్థన చేశాడు, అయ్యా నేను ఎంత బాగా నీకు ప్రార్థన చేస్తున్నాను తెలుసు కదా, వారానికి ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, అనేకులు ఎదురు నేను గురించి బాగా సాక్ష్యం ఇస్తున్నాను, నా గొప్పతనం అంతా నీకు తెలుసు కదా ఆమెన్ అన్నాడు. సరే నాయన నువ్వు పక్కనుండు అని చెప్పినాడు. ఆ తర్వాత సుంకరి వచ్చినాడు. ఆకాశం వైపు కన్నులెత్తటికైనను ధైర్యం చాలకు ఒకే ఒక మాట అన్నాడు, దేవా పాపినైనా నన్ను కరుణించు. అంతే. దేవుడు అక్కడి నుండి దాటిపోయినట్లు వాక్యంలో లేదు. అక్కడ చెప్పబడింది, వాడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయి. మనము అనేక సందర్భాలలో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, మనకి ఏం ప్రార్థన చేయాలో తెలియనప్పుడు, ఎంత ప్రార్థన చేయాలో అందనప్పుడు ఒకే ఒక మాట పలికినాం, ప్రభువా కనికరించు, కరుణించు. ఆయన మన కరుణాధారం, సోర్స్ ఆఫ్ మర్సీ. అలాంటి కరుణాధారమైన దేవుణ్ణి మనం ఆరాధించుట కొరకై చేరవచ్చిన. యెహోవా నా ఆధారము కనుక నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును, నేను భయపడను, రక్షణ యెహోవాది. మొదటిదేంటి? రక్షణాధారము. రెండవదేంటి? కరుణాధారము. మూడవదేంటి? 4వ కీర్తన, Psalm 4, Psalm number 4 verse 1. 4వ కీర్తన 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. నా నీతికి ఆధారమగు దేవా. మూడోది ఏంటంటే ఆయన నీతి ఆధారం. మన నీతి అంతా ఆయనలో ఉంది. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభు వారి వెలపట్టున్న మన నీతి ఏంటి? యెషయా భక్తుడు అన్నాడు, నీతి క్రియలన్నీ మురికి పేలికలు. అంటే మనం కిచెన్లోనూ వాడే మురికి గుడ్డ లాంటివి. ఇంకెంత వాడుతున్నామంటే ఈ దినాల్లోనైతే కొద్దిగా నీట్గా ఉంటాయేమో కిచెన్లో వాడే బట్టలు. ఇంకెంతకు ముందు గ్యాస్ లేకుండా పొయ్యితో చేసే కర్రలతో చేసే దినాల్లోనైతే ఆ బట్టలు మనం చూసేవాళ్ళం కాదు, అందుకే వాటిని మసి బట్టలు అనేవాళ్ళు. మన నీతి క్రియలన్నీ దేవుని ఎదుట అలాగున్నాయండి. యెషయా భక్తుడు కూడా దాంట్లో ఐక్యపరుచుకున్నాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి మన మీదకి వచ్చింది. అందుకే అన్నారు నీతి వస్త్రములు, ద గార్మెంట్ ఆఫ్ రైచియస్నెస్. మనలో పాపులము అని మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంత పాపం చేసినా, రక్షించబడిన తర్వాత కూడా పాపం చేశానే అని. మన మీద నేరారోపణ చేసేవాళ్ళు అనేక మంది కనిపిస్తూ ఉంటారు రక్షించబడిన తర్వాత కూడా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేరారోపణ చేయడానికి సాతానుడు వస్తుంటాడు, వాని పనే అది. అందుకే యోబు విషయమై కూడా నేరారోపణ చేయడానికి వచ్చినాడు. యోబుని గురించి బైబిల్లో రాయబడింది, అలాంటి నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడంట. అలాంటి నీతిమంతుని మీదకే నిందారోపణ చేయడానికి వస్తే, నేరారోపణ చేయడానికి వస్తే ఇంక మన సంగతి ఏమైనా ఉందంటారా? కనుక అనుక్షణము సాతాను మన సంగతి పోయి చెప్తున్న, వైశాఖలో శాలేముడి సంగతి నీకు తెలుసా? కానీ దేవుడు మనల్ని ఎలాగ చూస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువులో చూస్తున్నాడు. అందుకని ఊహించండి, ఇది నా వాచ్ ఉంది, బయటికి చూస్తే దీన్ని ఏమంటాము? వాచ్ అంటాం. ఇప్పుడు ఇది నా బైబిల్లో పెట్టాను, ఇప్పుడు దీన్ని ఏమంటాం మనము? బైబిల్ అంటాం. బైబిల్లో ఏముంది? వాచ్. బహుశా ఈ వాచ్ లాంటి జీవితం మనకు కూడా ఉందేమో, అనగా మనం పాపులమేమో. మనల్ని యేసుక్రీస్తు ప్రభువులో దాచిన కారణం చేత, ఆయనలో మనం ఉంచబడిన కారణం చేత ఇప్పుడు దేవుడు మనల్ని ఎలాగ చూస్తున్నాడు? ఒక శాలముగా చూడట్లేదు, ఒక పాపిగా చూడట్లేదు, రక్షించబడిన పాపిగా లేదా రక్షణానందం అనుభవిస్తున్న పాపిగా దేవుడు మనల్ని చూడట్లేదు. యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని చూస్తున్నాడు. ఆయన శరీరము మనము, ఆయన తల మనం శరీరముగా దేవుడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆ కారణం చేత ఆయన మనల్ని ఎప్పుడు చూసినా యేసులో చూస్తున్నాడు. అందుకే ఆయనకి ఎవరు కనిపిస్తున్నారు? యేసు ప్రభువే కనిపిస్తున్నాడు. యేసు ప్రభులో రక్తం ఉంది. యేసు ప్రభులో దేవుడు పాపాన్ని చూడగలడా? యేసు ప్రభులో దేవుడు పాపాన్ని చూడడం ఎంత సాధ్యమో మనలో కూడా దుర్నీతిని చూడడం దేవుడికి అంతే అసాధ్యం అంటే తప్ప. అందుకే దావీదు అన్నాడు, నా నీతికి ఆధారమగు దేవా. 4వ చూడండి, మన సమయం అయిపోయింది. 16వ కీర్తన.
2వ వచనం. Psalm 16 verse 2. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను క్షేమాధారము. ఇది మనం కలిగి ఉన్నదంతా దేవుడు మనకి ఇచ్చిన క్షేమం వల్లే కలిగింది. మనం క్షేమంగా ఉన్నా, బిడ్డలు క్షేమంగా ఉన్నా, కుటుంబం క్షేమంగా ఉన్నా, చేరి వచ్చే విశ్వాసులు క్షేమంగా ఉన్నా, ఈ క్షేమాధారం అంతా దేవుని వల్లనే కలిగింది. అందుకే 16వ కీర్తనకాడు నా క్షేమాధారం. 5వది ఆఖరి చూసి ముగిస్తాం. యోబు 4:6. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 4 verse 6. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం.